హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఏపీలో ఈ రోజు నుంచి సెప్టెంబర్ నెల ఆసరా పింఛన్లు పంపిణీ చేయబోతుంది ప్రభుత్వము. సో అసలు సెప్టెంబర్ నెల ఆసరా పింఛన్లు ఏ జిల్లాలో పంపిణీ చేయబోతూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి వీడిని. ఫ్రెండ్స్, ఏపీలో ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకునే దివ్యాంగులు వృద్ధులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఏపీ ప్రభుత్వము ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉందండి. సో ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారు తప్పకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. సో ఈ రోజు నుంచి ఏపీలోని కొన్ని జిల్లాలు ఆసరా పింఛన్లు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఇటువంటి జిల్లాలు ఆసరా పింఛన్లు ఈ రోజు నుంచే పంపిణీ చేయబోతున్నారన్నమాట. సో ఎవరైతే ఈ జిల్లాలు ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. సో ఆసరా పింఛన్లు మీ ఇంటికి వచ్చి మీకు పంపిణీ చేస్తారండి. సో మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదనమాట. సో ఎవరైతే ఏపీలో ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారికి ఈ రోజు నుంచి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉంది ప్రభుత్వము. యాక్చువల్గా నిన్నే స్టార్ట్ చేస్తూ ఉందన్నమాట. కానీ నిన్న సండే రావడంతో సో ఈ రోజు నుంచి ఆసరా పింఛన్ అని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీలో ఆసరా పింఛన్ చేసిన దివ్యాంగులు వృద్ధులు ఉంటారో అటువంటి వారికి చాలా మందికి ఆసరా పింఛన్ ఇంకా రాలేదన్నమాట. సో ఎవరికైతే ఎప్పటి వరకు ఆసరా పింఛన్ రాలేదో అటువంటి వారు ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచే పింఛన్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి మీ దాకా పింఛన్ రావాలంటే కొంచెం టైం పడుతుందండి. కాబట్టి ఒక 2-3 రోజులు మీరు వెయిట్ చేయండి. సో ఒక 2-3 రోజులు కనుక మీరు వెయిట్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఆసరా పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే జస్ట్ ఈ రోజే స్టార్ట్ చేశారు కాబట్టి సో అందరికీ ఈ రోజే పంపిణీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఆసరా పింఛన్ రాని వారు ఉంటారో అటువంటి వారికి రేపు ఎల్లుండి కూడా ఆసరా పింఛన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో మాకు ఆసరా పింఛన్ రాలేదని చెప్పేసి మీరు కంగారు పడకండి. సో రేపు ఎల్లుండిలో తప్పకుండా మీకు ఆసరా పింఛన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆసరా పింఛన్ స్టార్ట్ చేశారండి. సో మిగతా జిల్లాల వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి రేపు ఎల్లుండి కూడా ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తారండి. కాబట్టి మిగతా జిల్లాలో ఎవరైతే ఇంతవరకు ఆసరా పింఛన్ రాని వారు ఉంటారో అటువంటి వారు ఎటువంటి కంగారు పడకండి. సో రేపు ఎల్లుండి కూడా ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తారండి. సో రేపు ఎల్లుండే కాదు 5వ తారీఖు వరకు కూడా ఏపీలో ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తారండి. కాబట్టి ఎవరికైతే ఎప్పటి వరకు ఆసరా పింఛన్ రాలేదో అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడమే కాదు, ఎవరైతే ఏపీలో ఆసరా పింఛన్ చేసుకుని దివ్యాంగులు వృద్ధులు ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.